హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కొంత నిరుత్సాహపరుస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నత్తనక్కడ సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగడం వలన లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా తాము పనిచేసే చోట కొంత సాధారణ పరిస్థితులే గోచరిస్తున్నవి. ఇక ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక నష్టాలు అత్యధికంగా కనిపిస్తున్నందున డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. చెడు వ్యక్తుల యొక్క సావాసం వలన చాలా విధాలుగా ఈరోజు నష్టపోయే అవకాశం కనబడుతుంది, మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే నోటి దురుసుతనం వలన కూడా, పెద్దలను అవమానించడం వల్ల కూడా మీకు ఈరోజు చెడు అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నారు. పెట్టుబడి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి అశుభ వర్తమానాలు అనేవి అందే సూచనలు కనిపిస్తున్నవి. అలాగే మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగవు. మీ కష్టం వేరొకరికి లాభంగా మారుతుంది. ఒక సమాచారం కొంత ఆదుర్దను కలిగిస్తుంది. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను తుది క్షణంలో చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మిత్రులతో అకారణ తగాదాలు కలుగుతాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత చికాకు పరుస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడతారు. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని సమస్యలు మీకు అనుకోకుండా ఎదురవుతాయి. ఇక తండ్రి తరపు వారు ఒత్తిడులను పెంచుతారు మీపై. ఇక శారీరక రుగ్మతలు బాధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు గందరగోళం అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు వచ్చిన ఫలితాలతో సంతృప్తి చెందరు. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.